వైజాగ్ డేటా సెంటర్ అంటే ఏంటి? చిన్న పిల్లలకి అర్థమైనట్లు అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఈజీగా చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. ఈ 1,00,00,000 జాబులు, 1,00,00,000 పెట్టుబడి అన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఇప్పుడు ఆ వైజాగ్ పక్కన పెడితే నా అన్వేషణ డేటా సెంటరే ఉంది. నాకు యూట్యూబ్‌లోని 2 యూట్యూబ్ ఛానల్లు, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ అంతా కలిపి దగ్గర దగ్గర 1,00,00,000 మంది సబ్స్క్రిప్షన్ ఉంది. 10,000,000 అంటే 1,00,00,000 మంది సబ్స్క్రిప్షన్ ఉంది. ఈ 1,00,00,000 మంది ఈ సబ్స్క్రిప్షన్ ఈ 8 ఛానల్‌లో దగ్గర దగ్గర 4,000 వీడియోలు ఉన్నాయి. ఈ 4,000 వీడియోలు మరి ఎక్కడ దాసావు అన్వేషు? ఒకవేళ ఛానల్ హ్యాక్ అయిపోయి ఎవరైనా దొంగలించేసి ఏదైనా అయితే మరి డేటా అంతా ఎక్కడ దాచావంటే ఇది ఇక్కడ దాచాను. నా అన్వేషణ ఇది 2 టీబీ అంటే 2,000 జీబీ. ఓకే, ఇది 2 టీబీ 2,000 జీబీ 4,000 జీబీ అయింది. ఈ ఫోను 1 టీబీ అంటే 1000 జీబీ 5,000 జీబీ అయింది. ఇది ఇది 1 టీబీ అంటే 6,000 జీబీ. ఈ మిగతా ఇవన్నీ కలిపి ఇది ల్యాప్టాప్, ఈ కెమెరాలు, మెమరీ కార్డులు, ఆన్లైన్ ఇవన్నీ కలిపి ఇంకో 5,000 జీబీ. మొత్తం ఒకలో ఏకగాడు ఈ ప్రపంచ యాత్రికుడికే 10,000 జీబీ డేటా ఉంది. మరి అలాంటిది గూగుల్ అంటే గుగులు అంటే ఈ ప్రపంచం అంతా మరి ఈ 197 దేశాల డేటాని అన్ని దాయాలంటే ఎక్కడవుతుంది? సో ఇలాంటి మెమరీ కార్డుల్లో దాచి దానికి ఛార్జింగ్ ఎట్టి వైర్లు ఎట్టి అస్తమాను తెల్లార్లు ఆన్ అయ్యేలా ఉండడాన్ని డేటా సెంటర్ అంటారు. ఇప్పుడు ఆ డేటా సెంటర్ వైజాగ్ లో పెట్టి వచ్చింది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ వైజాగ్ లో మనకు ఎన్నో వేల కోట్లు, మార్క్ మై వర్డ్స్, నాలుక మీద మచ్చలున్నాయి. దానికి తోటి ప్రపంచం అంతా తిరిగాక చెప్తున్నాను, 10 సంవత్సరాల్లో వైజాగ్ తలరాత మారిపోతుంది. ఒక వైజాగ్ వాసిగా చెప్పట్లేదు, ఒక ప్రపంచ యాత్రికుడిగా చెప్తున్నాను.